మీరు అందరూ కూడా చక్కగా నేను ఏ విధంగా అయితే చేసి పూజ వాళ్ళు మెప్పొందిస్తున్నానో మీరు కూడా అలా చేసుకొని మెప్పొందించుకొని మీ కుటుంబం, మీ జీవితం, మీ పిల్లలతో, పాడి పంటలతో అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామ పేరు మీద కూడా చెప్తున్నానండి. అందరూ బాగుండాలి, చక్కగా ఉండాలి. కాదు స్వామి, మేము చర్చికి వెళ్తాం కదా. చక్కగా వెళ్ళండి. పెద్ద కాకాని తోట ఉంది, పిరంగపురం ఉంది, లేకపోతే గుడదలు ఉంది, నాగపట్నం ఉంది, మీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళలేము స్వామి అంటారా, ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి. దాన్ని మించింది లేదు. అర్థమైందా? మన రూపాయలకి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. కాదండి, మేము ముస్లిమ్స్ ఉంటారు. చక్కగా ఖురాన్ చదువుకోండి, నమాజ్ చేసుకోండి, వెళ్ళండి. జాన్పాడ్ ఉంది, గుంటూరు పెద్ద కాకాణి, గుంటూరులో మస్తాన్ బాబా, పెద్ద కాకాణిలో బాజీ బాబా. మీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అలాగే గుడికి వెళ్ళమన్నా వెళ్ళి కాయ తీసుకెళ్ళి అయిపోయిందా, కొట్టేసా, అయిపోయిందా, బాగా మొత్తం సినిమాకి అలా వెళ్ళమాకండి. గుడికి వెళ్ళారా, ఇంటికి వెళ్ళండి. అర్థమైందా? మనం అన్నం తింటాము, చెయ్యి ఆడగలుగుతాం, ఇంటికి వచ్చి కూడా ఆడగలుగుతామా? అక్కడే కడగాలి. అదే మీకు తెలియంది. ఇక్కడ పూజ చేసుకున్నాం, వెళ్ళాలి కాసేపు, అంతే. ఒక్కొక్కళ్ళు ఇక్కడ పూజ చేసుకోవడం అయ్యిద్ది, ఆ గుడికి వెళ్తాం అయ్యిద్ది. నెంపతిగా దేవుడు స్మరించేది ఎవరు లేరండి. వెళ్ళి ఆ గర్భగుడి చుట్టూతో తిరిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అబ్బాయి ఇట్లా ఫోటోది, ఆ ఫోటోది, ఆ ఫోటోది, ఆ ఫోటో, ఓకే. ఫోటోలు తీయటం ఎందుకు? ఫేస్బుక్లో ఎంతమంది వస్తున్నారండి, ఎంతోమంది వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దానికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ప్రపంచం మీద అందరూ జీవరాశులు సహా మనందరూ కూడా పచ్చబడాలని కోరుకుంటున్నాను. చూడండి, నా వీడియో ఎవరైనా తప్పు అంటారా? ఎవరు అనరు. ఎందుకు తెలుసా? నేను దైవస్మరణలో మునిగిపోయి ఉండా. అర్థమైందా? అలాగే మనం ఎంత సంపాదించింది కాదు, భగవంతుడు. ఇప్పుడు మనకు ఆశ ఉంటుంది, అబ్బా రేపు పొద్దున ఆ బిల్డింగ్ కట్టుకోవాలి, ఇదిగో ఈ కొబ్బరికాయ కొనుక్కోవాలి, ఇదిగో ఈ బండి కొనుక్కోవాలి అని ఉంటుంది. ఆ ఆశ నెరవేరాలంటే దైవాన్ని నమ్ముకోవాలి. ముందు దైవం, ముందు తర్వాత తల్లిదండ్రుల ఆశీస్సులతో వెళ్ళాలి. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే, ఎంత చేసినా స్వామి మాకు వెక్కి రావట్లేదు గురువు గారు, దానయ్య గారు అన్నారనుకోండి, ఆ సమస్య ఏంటో నాకు ఫోన్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ కాదు, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చి చూసి ఇలా ఉందాం, ఇలా చేసి పెడతాను, హోమం చేస్తాను, ఇక్కడ పేరు రాసి పెడతాను, రోజుకు 5 మంత్రాలు పంపిస్తూ ఉంటాను మీకు పొద్దున సాయంత్రం. అర్థమైందా? చాలామంది వట్టినేసాను. మీరు వచ్చేసేసి నాకు ఫోన్ చేస్తే ఇలా సంగతి అని దాన్ని బట్టి చెప్తాను. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతి నమః. ఓం నమో ఓం భగవతి నమః. ఓం తల్లి మదాకి జై, అమ్మలగన్నమ్మకి జై, భమగన్నమ్మ జై, అమ్మ తల్లికి, నా తండ్రి రాఘుకి, నా శక్తిపతులకి జై మాత. ఓం భగవతి నమః. జై తల్లి మాతాకి, లక్ష్మీ నరసింహ స్వామికి, గండాల స్వామికి, పానకాల స్వామికి జై. లక్ష్మీ అమ్మవారికి తూర్పు ద్వారముఖమే నమః, ఉత్తర ద్వారముఖమే నమః, దక్షిణ ద్వారముఖమే నమః, పరమ ద్వారముఖమే నమః, మేఢవృక్షమే నమః, వేపవృక్షమే నమః, జంబవృక్షమే నమః, పాలవృక్షమే నమః, నాగేంద్రే నమః. ఓం లోకంఠేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. నమో లోకంఠేశ్వరాయ నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై. తల్లి అమ్మ తల్లి మాతాకి చల్లగా 1000 ఏళ్ళు కలకల ఉన్న తల్లి మాతాకి జై మాత. నమస్తే అండి.